నిన్ను కలవాలని మహిళా మండలి వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చారు. ఎక్కడున్నారు? వెయిటింగ్ హాల్లో ఉన్నారు. రామా అనన్య, ఐఎమ్ శోధన. నేను ఆల్ ఇండియా మహిళా సంఘానికి చైర్మన్ని. ఈవిడేమో మిస్సెస్ మనోరమ మనోహర్. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? నిన్ను చూస్తుంటే మాకు కన్నీళ్లు నీళ్లుగా వస్తున్నాయమ్మా. ప్లీజ్ నా గురించి ఎవరు బాధపడద్దు. నీ మీద అత్యాచారం జరిగినా కూడా ధైర్యంగా గుండె నిబ్బరంతో కష్టపడి చదివావు, పరీక్షలు బాగా రాసావు, సొసైటీకి ఎదురు నిలిచి నువ్వేంటో నిరూపించుకున్నావు. రేపు టీవీలో చూసుకో, రేపులో హోప్ అనే లోగోతో ప్రత్యేక కార్యక్రమం రాబోతోంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ అవసరమంటారా? అవసరమే. నీకు జరిగిన అన్యాయం మహిళా లోకానికి అంతటికీ అవమానం. నీ వెనక మేమున్నాం. తిరగబడు, పోరాటం చెయ్యి. నిన్ను చెడగొట్టిన వాడు పోలీస్ ఆఫీసరే కాదు, పొలిటికల్ లీడర్ అయినా సరే నట్ట రోడ్న నరికి పారేద్దాం. మీరంతా ఎంతో అభిమానంతో నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దయచేసి అందరూ బయలుదేరుతారా? అదేంటమ్మా, నీకు న్యాయం చేయడానికి సానుభూతి సమావేశం పెట్టడానికి వచ్చాం. మీరు చూపిస్తున్న సానుభూతి ఇక చాలు. నేను ఇప్పటికే బయటికి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాను. ఇంకా ప్రతి పేపర్లో నా పేరు చూసుకోవాలని లేదు. ప్రతి టీవీ ఛానల్లో పదే నా మొహం చూసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడెవడో ఒక్కసారి చెడగొడితే ప్రతి పేపర్, ప్రతి ఛానల్ వీలైనన్ని సార్లు ఈ న్యూస్లతో చెడగొట్టారు. మీకు కావాల్సింది నాకు న్యాయం జరగడం కాదు, పబ్లిసిటీ. మీరు టీవీలో కనపడ్డం, ఆవేశంతో ఆరబడం, గొప్పగా క్రేజ్ తెచ్చుకోవాలి. నాకన్నా ముందు మీకు ఎక్కువగా లాభం జరగాలి. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నావమ్మా. అపార్థం కాదమ్మా, మీరే అర్థం చేసుకోండి. మీరందరికీ చేసే సహాయాన్నేమి నేను కాదనను. ఆ సహాయంలో స్వార్థం లేకుండా చూసుకోండి, సహృదయంతో చేయండి. అప్పుడే నాలాంటి వాళ్ళకి మీరెంతో ధైర్యం చెప్పిన వాళ్ళు అవుతారు. సరోజా, ఏమే లే, ఈ టాబ్లెట్ వేసుకో. వరే 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 ఒక్క పూటకే ఇంత నీరసపడ్డావంటే? ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందని చెప్పారు డాక్టర్ గారు, వేసుకో. ఏంటమ్మా, ఏమైంది? మీ అమ్మ కూడా పొద్దునుంచి వాంతులు రా. అమ్మకి వాంతులా? అంటే అమ్మ కూడా? చెయ్యి, అది కాదురా, పొద్దున్నే దోశల్లో ఉప్పు అనుకొని సర్ఫ్ పౌడర్ వేసిందట, అది రివర్స్ అయింది. అప్పటి నుంచి వామిటింగ్స్. ఆ దోశలే కోడల పిల్ల కూడా తిని వాంతులు చేసుకుందిరా. ఆ విషయం మాకు తెలియక కోడలు నెల తప్పిందని మురిసిపోయి ఆ పిల్లను కూడా ఇబ్బంది పెట్టేశాం. మరి ఆవిడ గారేరి? ఆ పిల్ల బాగా అప్సెట్ అయినట్టుందిరా. 4 రోజుల పాటు వాళ్ళ బాబాయ్ గారింట్లో ఉండొస్తానని చెప్పి బట్టలు సర్దుకుని మరీ వెళ్ళింది. వెళ్ళిపోయిందా? సర్లే, నువ్వు టాబ్లెట్ వేసుకో, వేసుకో. ఇక్కడున్నావా? నీ గురించి ఎక్కడెక్కడో వెతికొస్తున్నావు. ఎందుకు? ఎందుకేంట్రా? నువ్వు అనన్యతో మాట్లాడడం మానేసావా?